అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. కీలకమైనటువంటి ముస్లిం మైనారిటీ నేతలు కార్యకర్తలు టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. గుంతకల్లు పట్టణం 27, 28 వార్డులకు చెందినటువంటి మైనారిటీ నేతలు కార్యకర్తలు ఇదివరకు టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. అయితే సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాసి వారి ప్రయోజనాలపై దెబ్బ కొడుతున్నారని వారు వాపోతున్నారు. అంతేకాక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు కల్పిస్తామన్నటువంటి ప్రయోజనాలను అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తకపోవడం కూడా విచారకరమని అన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్. టీడీపీని ఇడిచిపెట్టి వైసీపీలో వచ్చే ముఖ్య కారణం ఏమప్పా అని చెప్పేసి అందరూ మా అన్న తమ్ములకి అందరికి అడిగితే వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అన్న వైవిఆర్ అన్న గారి నాయకత్వం మన గుంటకల్లో చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇదే విధానంగా అది కిడ్నీల క్యాంప్ కానీ, డయాలసిస్ సెంటర్లు కానీ, బ్లడ్ బ్యాంకింగ్ కానీ, పెద్ద ముఖ్యమైన కారణం గుంటకల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కానీ చేయలేని పని ఖబరస్థానికి 2 ఎకరాలు కేటాయించారు. ఇప్పటి వరకు చరిత్ర లేదు, ఇక మీదట కానీ ఉండే అవకాశం కానీ ఉండదు అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. ఇవన్నీ కాక ఆయన పనితీరు ఏ విధంగా ఇంకా నచ్చిందంటే, గుంటకల్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరే కానీ మైనార్టీస్కి వైస్ చైర్మన్ ఇచ్చింది పాపానికి పోలేదు. అది ఒక్క వెంకటరామరెడ్డి అన్నకే చెందిండేది. ఇవన్నీ చూసి లేదు ఆయన దగ్గర ఉంటే మేము బాగుంటాము, మా వాళ్ళు బాగుంటారు, ఇవన్నీ ఆలోచన చేసుకొని టీడీపీని విడిచిపెట్టి వైసీపీలోకి చేరినామని చెప్పేసి వైవిఆర్ అన్న గారి నాయకత్వంలో చేరినాము. మాకు సంతోషంగా ఉందని చెప్పి వీళ్ళందరూ తెలుపుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మైనార్టీస్ ముందు నుంచి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ అనేది మైనార్టీకి ఇచ్చి ఈరోజు కొన్ని లక్షల మంది కుటుంబాలకు మరి లక్షలాది స్టూడెంట్స్ ఈరోజు ఆ 4% మైనార్టీతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, కంపెనీ హెడ్స్ అంతా రకరకాలుగా ఈరోజు ఎన్నో వృత్తుల్లో వాళ్ళు పనిచేస్తూ మరి ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూస్తున్న మైనార్టీస్కి ఎప్పుడు కూడా మా పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో గుంతకల్ నియోజకవర్గంలో మీకు తోడుగా నేను ఉంటాను. మీ అందరికీ కూడా అండగా నిలిచి మీ ఏ నమ్మకంతో ఈరోజు పార్టీలోకి వచ్చినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మీకు న్యాయం జరిగేలా నేను ఖచ్చితంగా మిమ్మల్ని. అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వస్తున్నారు అనంటే ఆ స్థాయిలో వ్యతిరేకత అక్కడ అధికార పార్టీపై మొదలైందా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎక్కడైనా మైనారిటీ ఓటు బ్యాంక్ అనేది కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అక్కడ జోరుగా చర్చ అయితే జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ముస్లిం మైనారిటీలకు సంబంధించి గుంతకల్లులో ఏం జరుగుతోంది? ప్రధానంగా అధికార పార్టీ మీద, టీడీపీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత మొదలైందా అనేటువంటి మాట వారు చెప్తున్నటువంటి కొన్ని పాయింట్స్ను కూడా కోట్ చేస్తే అక్కడ ముస్లిం మైనారిటీలని తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు అనేది వారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఇది ఎస్ మురళి, ప్రధానంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మైనార్టీల నుంచి పెద్ద జలక్ కలిగిందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా గుంతకల్ పట్టణంలో వై వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ ముస్లిం మైనార్టీలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. సాధారణంగా అధికార పక్షంలోకి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వెళ్తుంటారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా అధికార పక్షం నుంచి ప్రతిపక్షం పార్టీ వైపు రావడం చూస్తే ఖచ్చితంగా అక్కడ పెద్ద దెబ్బే తగిలింది తెలుగుదేశం పార్టీకి అనేటువంటి విధంగా కూడా ఈ విషయాలు స్పష్టం చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు ఏదైతే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమాత్రం అమలు చేయకపోగా ఉన్న అవకాశాలు కూడా పూర్తిగా దెబ్బతీస్తున్నారు మైనార్టీలకు అనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ 27 అదే విధంగా 28 వార్డుల్లోన
ఉన్నటువంటి ఒక బలమైన 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 20 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ముస్లిం మైనారిటీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరు. అక్కడ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కరీం ఆధ్వర్యంలో, మైనారిటీ నాయకులు కరీం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. అయితే ఆ గతం నుంచి కూడా గమనిస్తూ వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సందర్భంలో కానీ, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేక ఆ గత పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కానీ మైనారిటీల సంక్షేమం కోసం వారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. అదేవిధంగానే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగానే 4% రిజర్వేషన్ కల్పించడం వల్ల నాడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించడం వల్ల ఎంతో మంది మైనారిటీలకు విద్యా ఉపాధి అవకాశాలు లభించాయి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా లభించాయి. కాబట్టి పెద్ద ఎత్తున మైనారిటీలుగా ఆ పార్టీలో కొనసాగడం, అయితే అనుకోని కొన్ని సందర్భాల్లో ఆ పార్టీని వీడి రసూల్ మైనారిటీ నేతలు చెప్తున్నది ఏంటి అంటే, గుంతకల్లుకు చెందినటువంటి నాయకులు కానీ, అంటే కీలకమైనటువంటి నేతలు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కానీ, అధిష్టానానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కానీ కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు జిల్లాలో. వాళ్ళెవరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము వెళ్ళి మాట్లాడదామన్నా కానీ కనీసం మాతో మాట్లాడినటువంటి వైనం ఉంది. అందుకే విసిగిపోయి పార్టీ మారుతున్నామనేది కూడా వారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. టీడీపీలో ఆ స్థాయిలో ఉందా అనేది కూడా ప్రధానంగా తలెత్తుతున్నటువంటి ప్రశ్న వారి మాటల్ని బట్టి చూస్తే. ఏంటి అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అనేటువంటి ప్రధాన ప్రశ్న కూడా తలెత్తుంది. దీని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ఎందుకంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా నీరు కార్చారు అనేటువంటి విధంగా వారు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనము స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఎప్పుడు ఏ రోజు లేనటువంటి విధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశారు. అయితే ప్రస్తుతం కనీసం పలకరించేటువంటి పరిస్థితి లేదు. ఏది అడిగినా ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి నెలకొంది ముస్లిం మైనారిటీలకు. ఇలాంటి నేపథ్యంలో ఇక ఎంతకాలం ఈ పార్టీలో కొనసాగాలి, ఒకవేళ కొనసాగితే కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ మైనారిటీల సంక్షేమం దెబ్బతింది. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వారికి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు బలపడడానికి ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ కూడా కల్పించేటువంటి వారు. అయితే కనీసం ఒక దుల్హన్ సాధారణంగా పెళ్లిళ్ళు జరిగేటువంటి సందర్భంలో పేద కుటుంబాలకు, ముస్లిం మైనారిటీ పేద కుటుంబాలకి దుల్హన్ అనేటువంటి ఒక పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేసేటువంటి వాళ్ళు. కనీసం అది కూడా ఈ రోజు పూర్తిగా నీరు గారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇక మైనారిటీల సంబంధించి మసీదుల్లో కావచ్చు, ముసోళ్ళీలకు కావచ్చు వీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయంగా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ముస్లిం మైనారిటీ వర్గాల్ని. ప్రధానంగా కూటమి పాలన వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయనేటువంటి విధంగా కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు ఎవరైనా బయటకు వచ్చి వీరు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి ఏమైనా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు, లేకపోతే వారిని ట్రీట్ చేసినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఏమైనా మాట్లాడుతున్నారా టీడీపీ నేతలు అక్కడ? ఎస్ మురళి, అదే కదా ఇప్పుడు ఎందుకు వారి మాటల్లోనే స్పష్టమవుతోంది. ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నాము, ఆ నాయకుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ గెలుపు కోసం కూడా కృషి చేశాము. అలాంటి మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేటువంటి విధంగానే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు పార్టీ విన్నటువంటి పరిస్థితి. ఇక పార్టీలో ఉండంగానే మమ్మల్ని ఎవరు పట్టించుకోనప్పుడు ఇక పార్టీ వీడుతున్నటువంటి సందర్భంలో కనీసం మమ్మల్ని సంప్రదించేటువంటి వారు కూడా లేరు, కనీసం బుజ్జగించేటువంటి పరిస్థితి కూడా లేదు. పార్టీని వీడితే ఎంత ప్రమాదం ఉంటుంది, లేకపోతే పార్టీ ఏ విధంగా నష్టపోతుంది అనేటువంటి అంశాలు కూడా పలకరించే పాపాన లేడు అనేటువంటి ఆ విషయంతోనే వీళ్ళు ఈ రోజు పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. అంతేకాకుండా గత ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేశాడో అనేటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీనే మా బాగోగులు చూసింది అనేటువంటి నమ్మకం ఉంది. అంతేకాకుండా పెద్దపీట వేస్తుంది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అదే విధంగానే విద్యా ఉపాధి అవకాశాల్లో కావచ్చు అనేటువంటి విధంగా వాళ్ళు ఈ రోజు పార్టీలో చేరారు. అయితే పార్టీ వీడుతున్నప్పటికీ కనీసం వారిని ఎవరు కూడా పలకరించేటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి లేదు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మైనారిటీలు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో
మేము ఏం చెప్పాలనుకున్నా కానీ, ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మా ముస్లిం మైనారిటీలకు చేసిన దానికి సంబంధించి మేము ఇంప్రెస్ అయ్యే పార్టీలో కొనసాగుతున్నాము, దీనికి సంబంధించి మాకు ఇచ్చేటువంటి విలువ కావచ్చు, ఏదైనా పదవికి సంబంధించి కావచ్చు, వారు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి జోరుగా గుంతకల్లులో చర్చ అయితే జరుగుతోంది. 2 ఏళ్లు కూడా గడవక ముందే టీడీపీపై ఆ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధిష్టానం కూడా ఆలోచించాలి అని కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, నియోజకవర్గం, అలాగే అధిష్టానం కూడా గుంతకల్లు నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే ఈ వలసలు అనేది ఆపగలుగుతాం, కార్యకర్తలతో నేరుగా టచ్లోకి ఉండాలి అని అధినేత చెప్తున్నప్పటికీ అక్కడ పరిస్థితి మాత్రం అంతా రివర్స్గా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తున్న అంశాలకు సంబంధించి గుంతకల్లు నియోజకవర్గంలో పెడచెవన పెడుతున్నారు అని కూడా అక్కడ జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.